ఎన్నికల్లో ఏదైతుందో ఇబ్బంది వస్తుందో కాబట్టి అది మున్సిపాలిటీలో కలిపే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిల్లు తేవడం జరిగిందో దీన్ని సంపూర్ణంగా సంబంధిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇందులో ఏదైతే ఇంతకుముందు కొందరు సభ్యులు మాట్లాడినట్టు ఇది కేవలం ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితమవుతుంది. ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితం అయ్యే వరకల్లా ఇది ఓన్లీ ఆ ఎన్నికలకు మాత్రమే ఇది వినియోగం అవుతుంది. రేపు ఏదైతుందో ఈ ఆస్తుల మార్పిడి, రెవెన్యూ సర్వే నెంబర్స్, భూముల మార్పిడికి వచ్చే వరకు ఏదైతున్నదో మళ్ళీ ఒరిజినల్ విలేజ్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూకపల్లి అనేది ఇది మల్యాల రెవెన్యూ మండల్, అది ఇప్పుడు వచ్చి ఏదైతుందో జగిత్యాల కలిసి వస్తారు. ఇది సపరేట్ మండల్ మున్సిపాలిటీ. ఫర్ రిజిస్ట్రేషన్ పర్పసే నౌ దే ఆర్ మేడ్ టు గో టు మల్యాల్ సపరేట్, దాని ఇన్కమ్ ఇదంతా కూడా వేరిపోతుంది. ఇలా గత ప్రభుత్వం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా సార్ ఇది సమూహ ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తలేదు దీని మీద. మనము కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏదైతుందో మనము ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఏ గ్రామానికి ఎంత కేటాయింపు చేయాలనేది డిమార్కెట్ చేసి మనం జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఈ సర్వే నెంబర్లన్నీ కొత్తగా రూపొందించుకున్న గ్రామ పంచాయతీకి కేటాయింపు చేయబడ్డదని చెప్పని ఇవ్వడం జరుగుతుంది. బట్ రెవెన్యూ పరంగా ఏదైతున్నదో దానికి అనుగుణంగా జీవో జారీ కావటం లేదు. రెవెన్యూ పరంగా దానికి అనుగుణంగా జీవో జారీ కాలేకపోవడంతో రిజిస్ట్రేషన్స్ దాని ద్వారా వచ్చే ఆదాయం అనేది మళ్ళీ ఒరిజినల్ విలేజ్గా పోతున్నది సార్, ఒరిజినల్ విలేజ్గా పోతున్నది. నేనేమిటో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మంత్రి గారిని ఇది మొదటికెళ్ళి జరుగుతున్నటువంటి ఒక దీని సమ్ అంబిగ్యూటీ దాని దృష్టి కేంద్రీకరిస్తలేరు. ఇప్పుడు కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది రెవెన్యూ శాఖకు సంబంధించి ఇవాళ రెండు పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ రెండు సమన్వయం చేసుకొని ఏ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మీరు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ కూడా రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో ఆ భూములు కేటాయింపు చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతుంది మనకు భూముల బదిలీ కాబట్టి పట్టేదార పాస్బుక్ జారీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ రెండు లంబడి తండాలు ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ పాపం ఏమైపోయిందంటే దే హ్యావ్ నో రెవెన్యూ విలేజ్. ఆ గ్రామ పంచాయతీగా పరిమితం అవుతున్న వాళ్ళకి ఏ విధంగా ఆదాయం రావటం లేదు. ఆ గ్రామ పంచాయతీకి ఒరిజినల్ రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయం అంతా ఏది ఇస్తుందో మెయిన్ విలేజ్ ఏది ఉందో దానికే పోతుంది సార్. మరొక రేచపల్లి గ్రామం సార్, దానికి ఏదైనా 4 తండాలు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పడ్డాయి. వాళ్ళకి ఏ విధంగా ఆదాయం లేదు. ఒరిజినల్ రెవెన్యూ ఆదాయం అంతా రేచపల్లికే పోతున్నా సార్. నేను దీనిపై మరి గౌరవ మంత్రిని గారిని మీరు కృష్ణరావు గారు దయచేసి మీరు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ అంశం ఏదైతుందో రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో మీరు దీనికి సపరేట్ నోటిఫికేషన్ జారీ చేసి మీరు గ్రామ పంచాయతీకి ఏ సర్వే నెంబర్లు కేటాయింపు చేసిన ఇవన్నీ కూడా రెవెన్యూ పరంగా కూడా సపరేట్ నోటిఫికేషన్ రాష్ట్ర స్థాయిలో ఇష్యూ చేయగలిగినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సార్. ఓకే, దయచేసి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు సార్. నేను కన్క్లూడ్ చేస్తాను సార్. కంప్లీట్ చేయండి, ఇది క్లారిఫికేషనే కదా. అదే సార్, ఇంత మంచి సజెషన్ అందరం చెప్పాల్సిందే, మీరు చెప్పాల్సిందే, నేను చెప్పాల్సిందే, ఎవరైనా చెప్పాల్సిందే. ఇంతమంది చెప్తుంటే కూడా మీరు సార్ దయచేసి దాంతో పాటు ఏదైతున్నదో ఈ రేషన్ షాప్స్ కూడా ఏదైతుందో కొత్త ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో రేషన్ షాపులు లేవు సార్. వాళ్ళు ఈ కిలోమీటర్ల పరిధి మళ్ళీ పాత కాడికే పోవాల్సి వస్తుంది. దయచేసి కొత్త ఏర్పడ్డ గ్రామ పంచాయతీ అన్నింటిలో కూడా రేషన్ షాప్స్ కూడా ఏర్పాటు చేయాలి సార్. అట్లాగే మా మిత్రుడు మల్లన్న గారు మాట్లాడినట్టు వీళ్ళ మున్సిపల్ చట్టంలో ఏదైతుందో ఈ 2 పిల్లలకు మించి కలిగిన కుటుంబము ఎన్నికల్లో పోటీ చేయకుంటున్న ఆంక్ష తొలగించారు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. మరి గ్రామ పంచాయతీకి వచ్చేవరకు ఏదైతుందో దాన్ని తొలగించలేకపోతున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు తెలుస్తలేదు సార్. ఇవాళ పట్టణాలలో ఏదైతున్నదో మీరు ఆ ఆంక్ష లేకుండా ఆ 2 పిల్లలకు మించి కలిగి ఉన్నా కానీ పోటీ చేసే అవకాశాన్ని కలిగిస్తారు. నేను దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రిని గారిని వీళ్ళ మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి ఒక వెసులుబాటు కల్పించిండ్రో గ్రామ పంచాయతీ రేపు ఎన్నికలు వస్తున్నాయి. నో యూ కెన్ మేక్ ఇట్. ఇది పెద్ద సమస్య కాదు. ఇది చాలా రాష్ట్రాలు ఏదైతుందో వీళ్ళ పిల్లలపై ఉన్న ఆంక్ష తొలగించి మీరు పిల్లలు కానీ నేను చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. కాబట్టి ఆంక్ష తొలగిస్తే బాగుంటుంది అనేటువంటి భావన కూడా నేను మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడం కానీ అదేవిధంగా ఒక గ్రామాన్ని ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి మార్చుట కానీ వీటన్నిటి మీద మరి చాలామంది మెంబర్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సార్. నర్సిరెడ్డి గారు, తాతమ్మధు గారు,
అదేవిధంగా మధుసూదనాచారి గారు, సత్యవతి రాథోడ్ గారు, నవీన్ గారు, వెంకట్రామరెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న గారు, కవిత గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు కూడా అంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్పేది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను తప్పకుండా మేము ప్రతిపాదించినాయి సార్. వాళ్ళు చాలామంది వేరే అంశాలను కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మరి సభలో లేనటువంటి ఈ బిల్లులో లేనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు కాబట్టి వాటిని కూడా మరి వేరే రూపంలో తీసుకొని పరిశీలిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కొంత గ్రామ పంచాయతీలు కానీ కొత్తగా మరి మండలాల ఏర్పాట్ల గురించి అటు నుంచి ఇటు నుంచి అటు కూడా అడిగినరు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయింది కాబట్టి చేసుకోవడానికి కూడా వీలుంది సార్. తప్పకుండా వాళ్ళు వేరే ఫామ్లో మాకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మరి గ్రామాలు మార్చుడు కానీ లేదా మండలాలు అటు ఇటు మార్చుడు కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తాతమ్మద్ గారు పాల్వంచ, కొత్తగూడెం షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పట్టుకొని మరి నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజ్పేట ఏదైతే ఉందో 1950s వాస్తవానికి కొంత ఆ చట్టాల గురించి కూడా అవగాహన ఉండాలి. అటవీ ప్రాంతాలలో అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివాసీ ప్రాంతాలు ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట ఇటన్ని కొన్ని షెడ్యూల్ ఏరియాలుగా గుర్తించడం జరిగింది. ఆ చట్టం మారుతూ 170గా మళ్ళీ 70s దాన్ని మార్చడం జరిగింది. అది షెడ్యూల్ ఏరియాలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గుర్తించబడ్డటువంటి గ్రామాలు. తర్వాత సిటీస్ అయినాయి, రోడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పట్టణాలు అయినాయి, మున్సిపాలిటీలు అయినాయి, అవన్నీ మారుతున్నాయి. సరే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క హక్కులను మరి వాళ్ళ యొక్క అవసరాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా గవర్నమెంట్స్ నిర్ణయం అది సెంట్రల్ దాకా పోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి సార్. కాబట్టి వారు తాతమ్మద్ గారు చెప్పినట్టుగా అక్కడ మీరు చెప్పినటువంటి షెడ్యూల్ గ్రామాల పరిధిని దృష్టిలో పెట్టుకొని మరి చేయడం జరిగింది. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మార్చుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు సార్. అదేవిధంగా మధుసూదనాచారి గారు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడారు. మీరు చాలా సందర్భాల్లో గత ప్రభుత్వము మేము చాలా మున్సిపాలిటీలు చేసినామని చాలా గ్లోరిఫై చేసి చెప్పారు సార్. దాంతో ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీ కూడా మాకు మున్సిపాలిటీ కావాలనే డిమాండ్ పెరిగింది సార్. వాస్తవానికి దాని సాధక బాధకాలు తర్వాత వస్తున్నాయి. నాకు కూడా ములుగు మున్సిపాలిటీ కావాలన్నప్పుడు గతంలో కూడా ఈ బిల్లు పెట్టడం జరిగింది. అది గవర్నర్ గారు ఆమోదించలేదు ములుగు. తర్వాత మళ్ళీ కొత్తగా మేము మళ్ళీ పెట్టడం జరిగింది. అది ప్రజల యొక్క ఆకాంక్ష. మున్సిపాలిటీలు అయితే చాలా డెవలప్ అవుతుంది అనేది మీరు చెప్పినటువంటిది. ఇప్పుడు వాస్తవానికి ఎన్ఆర్ఈ చేసి పోతుంది, ఇతరత పోతున్నాయి. కానీ మేము ఇయ్యము అంటే అది ఒక రకమైనటువంటి ఫీలింగ్. అదేవిధంగా ములుగు కూడా నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది సార్, ములుగు టౌన్. కాబట్టి అది మాకు సాధ్యమవుతుంది. దాంట్లో కలిపే ఊర్లు కానీ అవి కానీ నాన్ షెడ్యూల్ ఉంది కాబట్టి చేయడం జరుగుతూ ఉంది. అయితే పొలిటికల్గా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కార్పొరేషన్ మెంబర్సో కౌన్సిలర్సో ఎన్నిక చేయబడతారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రతిపాదనల మేరకే ఇది చేస్తూ ఉన్నాం. 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో గ్రామ